వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించినటువంటి 2025 ఇంపార్టెంట్ అప్డేట్ ని గురించి తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మనం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నాం. ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను జరగకుండా ఆపేందుకోసం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇలా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించి మొత్తం 15 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి. 5 శాశ్వత సభ్య దేశాలు పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. వీటికి వీటో పవర్ ఉంటుంది. పర్మనెంట్ మెంబర్స్ గా ఎవరు ఉన్నారు అని అంటే ఇందులో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా అనేటువంటి దేశాలు పర్మనెంట్ కంట్రీస్ గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉంటాయి. వీటికి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ అనగా ఏదైనా తీర్మానాన్ని తిరస్కరించేటువంటి హక్కు ఉంటుంది. సో ఇలా వీటో పవర్ లేకుండా మరొక 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉంటాయి. వీటినే మనం టెంపరరీ కంట్రీస్ అని అంటున్నాం. ఈ టెంపరరీ మెంబర్స్ కి సంబంధించి వీరికి ఎవ్రీ 2 years ఒకసారి ఈ కంట్రీస్ లిస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఒక 10 దేశాలు అనేవి ఎవ్రీ 2 years కి సంబంధించి మెంబర్షిప్ ని కలిగి ఉంటాయి. అయితే ఇటీవల భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి పాకిస్తాన్ 2025 జనవరి 1 నుంచి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక మెంబర్గా జాయిన్ అయింది. సో ఇలా ఈ పాకిస్తాన్తో పాటు మరొక 4 దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ తాత్కాలికమైనటువంటి మెంబర్స్ గా కొనసాగుతూ ఉన్నారు. ఆ దేశాల పేర్లు ఏంటి అని చెప్పేసి మనల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, సోమాలియా, పనామా అనేటువంటి దేశాలు 2025కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి పాకిస్తాన్ ఇలా మొదటిసారి వచ్చిందా సార్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కంటే? నో. పాకిస్తాన్ ఇది 8వ సారిగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. తాత్కాలిక మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇలా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది 2 years పాటు ఇందులో మెంబర్ కంట్రీగా తాత్కాలిక సభ్యుడిగా కొనసాగుతుంది పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ భద్రతా మండలికి సంబంధించి మరి ఈ 5 దేశాలను ఎవరు ఎంపిక చేయడం జరిగింది అని అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ద్వారా వీరు ఎంపిక అయ్యారు. సో